కనుక ఆ ధన్యతను మేము పొందుకుంటూ మేము ఈ రీతిగా మీకు సువార్త ప్రకటించడానికి వచ్చున్నాం. అలాగే 12 సంవత్సరం నుండి ఒక స్త్రీ ఉందండి, రక్తస్రావంతో బాధపడుతూ. ఆమెకి యేసయ్య ఎవరో తెలియదు, కానీ మేము ఇలా ఇప్పుడు ఎట్టి రీతిగా ఈ వీధుల్లో ఈ సువార్తను ప్రకటిస్తూ వస్తూ ఉన్నామో అట్టి రీతిగా వీధుల్లో యేసయ్య తన శిష్యులతో కలిసి అనేక సమూహముగా కలిసి వస్తూ ఉండగా ఆమె యేసయ్య వస్తున్నాడు అనే ఒక వార్త విన్నదండి. అంటే ఇప్పుడు మేము మీకు చెప్తున్నామే ఈ వార్త, ఆ విధంగా మీరు ఎలా వింటున్నారు, అప్పుడు ఎవరో ఒకరు చెప్తుండగా ఆమె కూడా విని ఉండొచ్చు. విని ఈ యేసయ్యతో నేను ప్రార్థన చేయించుకుంటే బాగుండేమో అని ఆలోచన చేసింది. కానీ జన సమూహము చుట్టూ ఉండటం వల్ల ఆమె ఆయన వద్దకు వెళ్ళలేకపోయింది. మరి ఆమె రక్తస్రావంతో బాధపడుతూ 12 సంవత్సరాలుగా తనకున్న ధనాన్నంతా వెచ్చించిందండి. ఇప్పుడు అనేక వ్యాధులతో మనం బాధపడుతూ డాక్టర్లకి హాస్పిటల్కి వెళ్ళి అంతగానో మరి మనం కష్టపడి సంపాదించుకున్నదంతా వారికి వెచ్చిస్తూ ఉన్నాం లక్షల్లో. అలాగా మరి అప్పట్లో ఆమెకున్న ధనమంతా తనకున్న అనారోగ్యం కొరకు వెచ్చించి ఉండగా కానీ ఆమెకు స్వస్థత రాలేదు. మరి 12 సంవత్సరముల నుండి రక్తస్రావం వస్తుందంటే ఆమె దగ్గర ఎంత దుర్గంధం వస్తుంటుందో, ఆమె ఎంత నీరసించిపోయిందో, తను ఎంతగా కుంగిపోయి ఉంటుందో, ఎవరు ఆదరించేవారు లేక. అలాంటి సమయంలో యేసు ప్రభు అటు నుంచి వస్తున్నాడని వార్త విని ఆయన వస్త్రపు చెంగైనా ముట్టుకుంటే చాలు అని ఆ స్త్రీ వెళ్ళి ఉన్నదండి. ఆ జనాల మధ్యలో తోసుకుంటూ వెళ్ళి ఆయన వస్త్రపు చెంగును ముట్టుకొని తను స్వస్థత పొందుతుంది. అటువంటి విశ్వాసాన్ని దేవుడు మన అందరిలో నింపుతున్నాడండి. ఆ విశ్వాసం మేము పొందుకున్నాము, అది మీకు తెలియజేయటానికి ఈ ప్రాంతానికి వచ్చాము. మేము ఎక్కడి వారమో కాదండి, మేము ఈ ప్రాంతంలో ఉన్నవారమే. మరి ఇక్కడ ఉన్న వారికి నేనైతే ఇంచుమించు అందరికీ తెలుసు, ఆ విషయం నాకు తెలుసు. అయితే ఎక్కడి వారమో కాదు, ఇక్కడ వారమే వచ్చి ఇట్టి రీతిగా దేవుని గురించి చెప్తున్నాము. దేవుడు గొప్పవాడు, అందరికీ దేవుడే అన్నాడు. ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదండి. పుట్టిన బిడ్డను మొదలుకొని వృద్ధులైన వారు, యవ్వనస్తులనే కానీ నడివయసు గలవారినే కానీ ఎవ్వరిని విడిచిపెట్టే దేవుడు కాదండి యేసయ్య. మరి ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు. ఆయనకి జాతులతో సంబంధం లేదు, నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా రంగులతో సంబంధం లేదు. ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు ఆయన. ప్రతి ఒక్కరిని ఆహ్వానించి ఆదరించి సేద తీర్చి తన కృపను కుమ్మరించే గొప్ప దేవుడు ఆ యేసు. సర్వోన్నతమైన స్థలములలో నివసించే దేవుడు. మనము మరణించాక అలాంటి సర్వోన్నతమైన స్థలములలోకి వెళ్ళి జీవించాలంటే, ఆ పరలోకాన్ని చేరాలంటే, ఆ సుందరమైన పట్టణాన్ని మనము చూడాలి అనుకుంటే తప్పకుండా యేసు ప్రభువుని అంగీకరించాలి. అయితే చాలామంది చుట్టుపక్కల వారికి మేము దేవుని నమ్ముకున్నాం మీరు నమ్ముకోండి అని చెప్తే వినరండి. ఎందుకంటే మా జీవిత శైలిని వారు చూస్తూ ఉంటారు కనుక. కుటుంబంలో ఉండే సమస్యలు బట్టి కొన్నిసార్లు వాళ్ళు మా సమస్యలు, మేము పడే గొడవలు మీరు వింటూ ఉంటారు కనుక ఇరుగు పొరుగు వారు చెప్పేది వినరు. కనుక మేమంతా ఒక దగ్గర నుండి వచ్చిన వారు కదండి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చిన వారము ఇటు రీతిగా ఏకమై మీకు సువార్తను ప్రకటించడానికి వచ్చి ఉన్నాం. మీ ఇరుగు పొరుగు వారు చెప్తే మీరు వినరు కనుక మేము ఇటు రీతిగా వచ్చి మీ ఇళ్ళ వద్దకు రావట్లేదు, మీ ఇంటికి రావట్లేదు, మీకు మేము బలవంతం చేయడం లేదు. మీరు యేసు ప్రభువుని నమ్ముకోండి అని. నమ్ముకుంటే మీ జీవితంలో చాలా మేళ్ళు పొందుకుంటారనే ఈ శుభవర్తమానము చెప్పడానికి వచ్చి ఉన్నాము. మరి దేవుడు గొప్ప దేవుడు కనుక మీరు ఆయన్ని విశ్వసించి మా వలె రక్షణ పొందుకోమని వేడుకొంచున్నాం. మరి ఈ వార్తను చాటిస్తుండగా మీరందరూ మాకు సహకరిస్తున్నందుకు, ఇంత మంచి ప్రాంతంలోకి మేము కలిసి వచ్చి ఉన్నాము, ఎటువంటి అభ్యంతరం లేకుండా మమ్మల్ని ఆహ్వానిస్తున్నందుకు మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఆమేన్.